డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. ఆదివారము మే 2, 1999 సంవత్సరం ఉదయం 10 గంటలు. మాధ్యమం. ప్రియ గురుదేవులారా, మా కోసం, మానవాళి కోసం మీరు చేస్తున్న దానికి మా కృతజ్ఞతలు. మేము చేసే కార్యం బృహత్ కార్యానికి చెందినది. మేము అవతరించినది దానికోసమే. మేము మా కోసం కాదు, ఆ సర్వశక్తివంతుడి మహిమకై పనిచేస్తున్నాము. మమ్మల్ని ఉద్ధరించి వాస్తవంగా ముందుకు నడిపిస్తున్న ఆ మహాశక్తి చేపట్టిన గొప్ప ప్రణాళికలో మేము నిమగ్నమై ఉన్నాము. అది వర్ణించనలవి కానిది. మా నుండి ఆశించినది భూమిపై జరగడం మాకు ఆనందాన్ని కలిగిస్తోంది. మాలోని ఈ శక్తి మాకు రెక్కలను అందిస్తోంది. సేవ చేయడం, నిరంతరంగా సేవ చేయడమే మా ఉనికికి మూల కారణం. ఈ ఆవర్తములో చుట్టబడి ఎంచుకోబడినందుకు కృతజ్ఞతాభావంతో మమ్మల్ని నడిపించడానికి సమ్మతిస్తాము. ఎందుకంటే ఎక్కువ సుందరమైన భవితవ్యాన్ని వేరొకరు కలిగి ఉండగలరా? ఒక జీవితకాలం స్వల్పమైనది. ఎవరు కాలాన్ని వృధా చెయ్యకూడదు. అందుకే ప్రతిరోజు, ప్రతి క్షణం మీ జీవితంలోని అతి ముఖ్యమైనదిగా భావించి జీవిస్తూ ఉండమని నేను తరచుగా మీతో చెబుతూ ఉంటాను. నీవు గతంలోకి వెళ్ళలేవు, జరిగిన దాన్ని సరిదిద్దలేవు. కేవలం నీవు జరిగిన తప్పులను గుర్తించి నీ మార్గమును చక్కదిద్దుకోగలవు. దీనినే మంచిగా, మరింత మెరుగ్గా చేసే ప్రయత్నం చెయ్యి. ఈ క్రీడలో మీరు ఒక భాగమైపోతే అది సత్వర ఫలితాలను కనబరుస్తుంది. ఏ విధమైన పరీక్షలు, బాధలు లేని సులభమైన జీవితాన్ని నేను వాగ్దానం చేయను. కానీ నిన్ను సంతోషపరచే ఒక సాధారణమైన, విజయవంతమైన జీవితం లభిస్తుంది. ఇదొక గొప్ప ప్రయోజనం కాగలదు. దీనిపై ధ్యానించు. బాబూజీ మహారాజ్. మరొకసారి అందరికీ ధన్యవాదములు.